హాయ్ అండి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్‌లోనైనా సక్సెస్ అవ్వాలంటే ప్రాక్టీస్ చాలా ముఖ్యం. చాలామంది మెటీరియల్ చదువుతారు, టెక్స్ట్ బుక్స్ చదువుతారు, కానీ ప్రాక్టీస్ అనేసరికి నెగ్లెక్ట్ చేసేస్తారు. లాస్ట్‌లో టైం ఉండదు. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మీరు ఎన్ని బిట్లు ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు మనం పీవైక్యూ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కొన్ని చూద్దాము. సబ్జెక్ట్ కూడా మనం బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ దాని ద్వారా సబ్జెక్ట్ నేర్చుకుంటే ఇంకా బాగా గుర్తుంటుంది. ఓకేనా? ఇవేంటంటే ఎస్ఎస్సి జేఈ కానీ, లేకపోతే మన ట్రాన్స్కో, టీఎస్ ట్రాన్స్కో కానీ, ఏపీ ట్రాన్స్కో, ఎస్పీడీసీలు, ఏపీ జెన్కో, ఇలా వేరియస్ ఎగ్జామ్స్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మన పర్ఫార్మెన్స్ మెయిన్ ఎగ్జామ్లో కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. An electric heater draws 1000 watts from a 250 volt source. Power drawn from a 200 volt source is అన్నాడు. ఒక హీటరు 250 వోల్ట్ సోర్స్ ఇస్తే 1000 వాట్స్ వచ్చింది, అదే 200 వోల్ట్స్ ఇస్తే ఎంత అంటున్నాడు. సో ఇక్కడ ఏంటంటే పవర్కి వోల్టేజ్కి డిఫరెన్స్ రిలేషన్ ఏంటనేది మనకు తెలియాలి. మనకు తెలిసిన ఫార్ములా ఒకటి ఉంది. ఏంటది? P = V²/R కదా. అంటే P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V². ఓకే, ఇదిగోండి సొల్యూషన్. ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా? ఒక్క నిమిషం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. P = V²/P ప్రపోర్షనల్ టు V². సో P2/P1 = V2/V1 హోల్ స్క్వేర్. సో P2 = P1 × V2/V1 సబ్స్టిట్యూట్ చేస్తాం. V2 అంటే 200 వోల్ట్స్, అంతకుముందు 250 వాట్స్. సాల్వ్ చేస్తే 640 వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇది నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్. 3 ఈక్వల్ ఇంపిడెన్సెస్ ఆర్ ఫస్ట్ కనెక్టెడ్ డెల్టాలో కనెక్ట్ చేశారు ఫస్ట్. ఇఫ్ ద సేమ్ ఇంపిడెన్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ స్టార్ అక్రాస్ ద సేమ్ సప్లై. ఓకేనా? ఫస్ట్ డెల్టాలో ఈ మోడల్ చాలా రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. ఏంటంటే డెల్టాలో ఫస్ట్ కనెక్ట్ చేస్తాడు. సరే, స్టార్లో అయితే దాని వాల్యూ ఎంత అంటాడు, లేదా స్టార్లో కనెక్ట్ చేశాను డెల్టాలో ఎంత అని అడుగుతూ ఉంటాడు. స్టార్ టు డెల్టా, డెల్టా టు ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. దానికి ఏంటంటే ఫార్ములాస్ ఉంటాయి. ఫార్ములాస్ ఎబ్రివేషన్ ఉంటుంది, అంటే ఫార్ములాస్ ఎలా వచ్చినాయి డెరివేషన్ ఉంటుంది. అదంతా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం లేదు. ఫైనల్గా మీరు ఫార్ములా గుర్తుంచుకుంటే సరిపోద్ది. ఓకే, ఇప్పుడు డెల్టా నుంచి స్టార్కి కనెక్ట్ అయినప్పుడు, సపోజ్ ఇప్పుడు డెల్టాలో R అనుకోండి రెసిస్టెన్స్, డెల్టా కనెక్ట్లో అది స్టార్ అయ్యిందని కన్వర్ట్ చేస్తే దాని వాల్యూ ఏమైందంటే R/3 అయిపోద్ది. డెల్టాలో R ఉంటే స్టార్లో R/3 అయింది. ఏది ఇంపిడెన్స్. అలాగే పవర్ అయినా అంతే. డెల్టాలో P ఉంటే స్టార్కి వచ్చేసరికి P/3 అయిపోద్ది. ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, అందుకే దీనికి ఆన్సర్ ఏంటి? ఇప్పుడు పవర్ కన్జ్యూమ్డ్ విల్ బి, డి ఆప్షన్ చూడండి. కన్జ్యూమ్డ్ విల్ బి, ఒక్క నిమిషం, 1 minute. ఈడేం అడిగాడు? ఇఫ్ ద సేమ్ కంపెనీ స్టార్లో ఏమైంది అన్నాడు. సి ఆప్షన్. పవర్ కన్జ్యూమ్డ్ విల్ బి 1/3 ఆఫ్ ది ప్రీవియస్ వాల్యూ. ఓకేనా? దీనికి అబ్రివేషన్ చూడండి. సచ్ ఇరిటేటింగ్. డెల్టాలో V ఫేజ్ = V లైన్ ఫేస్ వోల్టేజ్ లైన్ వోల్టేజ్ అనమాట. అది స్టార్లోకి వచ్చేసరికి ఫేస్ వోల్టేజ్ = VL/√3. సో ఇక్కడ ఏంటంటే ఈ డెరివేషన్ అనమాట. V ఫేస్ = I ఫేస్ అంటే ఏంటి? VL/Z. V ఫేస్ = VL కదా. సో I ఫేస్ = VL/Z. IL = √3 I ఫేస్. ఎప్పుడైనా సరే లైన్ = √3 × ఫేస్ అనమాట. అది వోల్టేజ్ కానీ కరెంట్ కానీ. లైన్ వోల్టేజ్ √3 × ఫేస్ వోల్టేజ్, లైన్ కరెంట్ √3 × ఫేస్ కరెంట్. ఇలా చేస్తే ఇప్పుడు మనకి ఫైనల్గా వచ్చేది ఏంటంటే పవర్ డెవలప్డ్ ఇన్ డెల్టా ఏంటి? 3VL² Z × cos φ. ఓకే, అదే స్టార్లోకి వచ్చేసరికి VL cos φ. VL² ఉండాలి ఇక్కడ VL² ఉండాలి, తప్పడింది. VL² cos φ Z cos φ. సో స్టార్
పవర్ డెవలప్డ్ ఇన్ స్టార్ కనెక్షన్ ఇస్ 1/3 ఆఫ్ పవర్ డెవలప్డ్. ఇది డెరివేషన్ నేను చేసి చూపించాను. యాక్చువల్లీ ఇదంతా మీకు అనవసరం, టైం వేస్ట్. ఓకే, ఇది గుర్తుంచుకోండి. పీ స్టార్ ఈక్వల్ టు 1/3 పీ డెల్టా ఆర్ పీ డెల్టా ఈక్వల్ టు 3 times పీ స్టార్. ఇదే, ఇంకంతగా నేను లేదు. మీకు ఈ లాజిక్ తెలిస్తే మీరు ఈ క్వశ్చన్ చదివిన వెంటనే పెట్టేయచ్చు. ఇది సి ఆప్షన్ అని చెప్పేసి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏ కరెంట్ ఫ్రమ్ ది ఏసీ సోర్స్ బైఫర్కేట్స్ ఇంటూ 2 branches అన్నాడు. ఏసీ సోర్స్ నుంచి కరెంట్ వస్తుందంట, బైఫర్కేట్స్ ఇంటూ 2 branches ఇన్ ప్యారల్ అన్నాడు. బ్రాంచ్ ఏ అంటే ఏం లేదు, ఏసీ సోర్స్ నుంచి, ఇదిగోండి ఏసీ సోర్స్ నుంచి కరెంట్ వస్తుంది. ఇట్ బైఫర్కేట్స్ ఇంటూ 2 branches. ఓకేనా, బ్రాంచ్ ఏ ఈజ్ అన్ ఇండక్టర్ 30 microhenry ఇండక్టెన్స్ అండ్ 1 అది బ్రాంచ్ ఏ ఇండక్టరు రెసిస్టరు, అలాగే బ్రాంచ్ 2 కూడా ఇండక్టరు రెసిస్టరు. ఇలా ఉంది, కరెంట్ ఇలా వస్తుంది. సో స్ప్లిట్ అవుతుంది. ఈడేమంటాడు, ఈ ఇండక్టెన్స్ వాల్యూ 30 ఇచ్చాడు, దీని రెసిస్టెన్స్ 1 ఇచ్చాడు, దీనిదేమో ఇండక్టర్ ఎల్ అన్నాడు, దీని రెసిస్టర్ 1.5 ఇచ్చాడు. సో ఈ ఎల్ కనుక్కోమన్నాడు. కండిషన్ ఏంటంటే ఫర్ ద రేషియో ఆఫ్ కరెంట్స్ ఇన్ ది బ్రాంచెస్ టు బి ఇండిపెండెంట్ ఆఫ్ ది సప్లై ఫ్రీక్వెన్సీ అన్నాడు. రేషియో ఆఫ్ కరెంట్స్ ఇన్ ది బ్రాంచెస్ టు బి ఇండిపెండెంట్ ఆఫ్ ది సప్లై ఫ్రీక్వెన్సీ. సో వాల్యూ ఆఫ్ ఎల్ షుడ్ బి ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, దీని సొల్యూషన్ చూడండి. ఇదిగోండి, స్ప్లిట్ అయిందా, రెండుగా స్ప్లిట్ అయిపోయిందా. కరెంటు I1 I2. ఇప్పుడు I1 I2 ఫైండ్ చేయాలి. I1 అంటే ఏంటి, V/Z1 అంతే కదా, ప్యారలల్లో ఉంది రెండు కూడా. సో వోల్టేజ్ రెండింటికి సేమ్, I1 ఈక్వల్ టు V/Z1 అవుతుంది. ఓకేనా, సో V/Z అంటే ఏంటి, R1 + jωL. ఓకే, నెక్స్ట్ I2 ఈక్వల్ టు V/Z2. సో V/R2/jωL2. ఆ క్వశ్చన్ మనకేమన్నాడు, ఫర్ ద రేషియో ఆఫ్ కరెంట్స్ టు బి ఏమన్నాడు, ఫర్ ద రేషియో ఆఫ్ కరెంట్స్ టు బి ఇండిపెండెంట్ ఆఫ్ సప్లై ఫ్రీక్వెన్సీ అన్నాడు. అంటే ఇప్పుడు రేషియో వేసుకో, రెండింటికి I1/I2 వేసుకో, VV క్యాన్సిల్ అయిపోయి R2/jωL2/R1 + jωL1. ఇది రేషియో కాన్స్టెంట్ అవ్వాలి అంటే, ఇండిపెండెంట్ ఆఫ్ సప్లై ఫ్రీక్వెన్సీ అవ్వాలంటే ఏం చేయాలి, ఇది మొత్తం కాన్స్టెంట్ అవ్వాలి. సో ఇక్కడ కాన్స్టెంట్ చేయడానికి ఏం చేస్తామంటే, న్యూమరేటర్లో R2ని కామన్ తీసాడు, కామన్ తీస్తే 1 + jωL2/R2. ఓకే, అలాగే డినామినేటర్లో R1 కామన్ తీశాడు. సో R1 కామన్ తీస్తే 1 + jωL1/R1. ఇప్పుడు ఇది రేషియో కాన్స్టెంట్ అవ్వాలి అంటే R2 R1 ఎలాగో కాన్స్టెంట్లే, ఫిక్స్డే. ఇది ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అవ్వాలంటే ఏంటి, ఈ వాల్యూ ఈక్వల్ అవ్వాలి. అప్పుడే ఆ రెండు క్యాన్సిల్ అయిపోయి R2/R1 మిగిలిద్ది. సో ఇట్ విల్ బి ఇండిపెండెంట్ ఆఫ్ సప్లై ఫ్రీక్వెన్సీ అయింది. ఓకేనా, చూడండి ఆ రెండింటిని కామన్గా ఒక క్యాన్సిల్ ఈక్వల్ చేశాడు. ఓకే, ఈక్వల్ చేస్తే J1 + jωL2/R2 1 + jωL1/R1. 1 క్యాన్సిల్, jω క్యాన్సిల్. సో ఫైనల్ మిగిలింది ఏంటి, L2/R2 = L1/R1. అంటే ఇది టైం కాన్స్టెంట్స్, L/R అనేది టైం కాన్స్టెంట్ కదా. సో అటు టైం కాన్స్టెంట్ సేమ్ ఉండాలన్నమాట, ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉండాలంటే. ఇప్పుడు L/R1 L2/R2లో మీకు L2ని అడిగాడు, R2 వాల్యూ ఇచ్చాడు, L1 వాల్యూ ఇచ్చాడు, R1 వాల్యూ ఇచ్చాడు. సబ్స్టిట్యూట్ చేస్తే 45 మైక్రోవాట్స్ వస్తుంది, మైక్రోహెన్రీ వస్తుంది. ఓకే, అంతే. త్రీ ఇండక్టర్స్ ఈచ్ ఆఫ్ 60 millihenry are connected in delta. The value of inductance of each arm of the equal star. చెప్పాను కదా ఇందాక, డెల్టా టు స్టార్ అని చూడు ఎన్నిసార్లు వస్తుందో. సో ఇదేంటి, డెల్టాలో 60 ఉంది, స్టార్లో ఎంత అవుతుంది, 1/3 అవుతుంది అన్న కదా. డెల్టా టు స్టార్ వచ్చేసరికి 1/3. ఇది మీరు గుర్తుంచుకోవాలి, రిపీట్ అవుతుంది. డెల్టా టు స్టార్ 1/3 వేయాలి. అదే స్టార్ ఇచ్చి డెల్టా అంటే 3 times వేయాలి. ఇక్కడ ఏంటి, డెల్టా ఇచ్చాడు. సో 1/3 ఎంత, 60/320. ఆన్సర్ 20 millihenry. అంతే, ఇది చూడాల్సింది ఏం లేదు. డౌట్ ఉంటే ఒక్కసారి ఇందులోకి వెళ్ళి ఇదిగోండి ఫార్ములా, L = L1 L2/L1 + L2 + L3. ఇది ఫార్ములా, ఇది డెల్టా టు స్టారు.
ఎల్ ఈక్వల్ అన్నప్పుడు L1 L2 అన్నీ ఈక్వల్ అన్నప్పుడు అది L/3 వస్తుంది సబ్స్టిట్యూట్ చేస్తే. పైన L ఇంటూ L స్క్వేర్, కింద L ప్లస్ L 3L, L/3L అంటే L క్యాన్సిల్ అయ్యి L/3 అవుతుంది. 6/3 20. సో నేను ఏంటంటే కొంచెం తెలియని వాళ్ళు ఉంటారని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఏంటంటే చాలా సిల్లీ క్వశ్చన్, ఇన్సైట్ చెప్తున్నాడు ఏంటి ల్యాగ్ ఉందా అనిపిస్తుంది. ల్యాగ్ ఉంటే ఫార్వర్డ్ చేసేయండి, స్పీడ్గా చూడండి. అర్థం కాని వాళ్ళు మళ్ళీ వినండి. నెక్స్ట్ క్వశ్చన్, అన్ ఐడియల్ యామ్మీటర్ ఈజ్ కనెక్టెడ్ బిట్వీన్ టెర్మినల్స్ A and B. ద రీడింగ్ ఆఫ్ ది యామ్మీటర్ ఈజ్ అన్నాడు. ఇక్కడ టెర్మినల్ A and B దగ్గర ఈ బిట్వీన్లో కనెక్ట్ చేశాడంట ఈ యామ్మీటర్ని. సో దీని రీడింగ్ ఎంత అంటున్నాడు. ఐడియల్ యామ్మీటర్ అన్నాడు. ఓకే, ఐడియల్ యామ్మీటర్ అంటే ఏంటంటే దాన్ని ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఇది షార్ట్ సర్క్యూట్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఐడియల్ యామ్మీటర్ అంటే 1 minute సారీ. దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ షార్ట్ సర్క్యూట్ అనమాట. సో కరెంట్ జనరల్గా ఇప్పుడు సప్లై వోల్టేజ్ని ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చింది, ఇక్కడికి ఇలా స్ప్లిట్ అయింది, ఇక్కడికి వచ్చింది. తర్వాత దానికి ఆప్షను ఇక్కడ ఒకటి ఇలా ఇవ్వాలి. ఇది ఇక్కడ ఏమైనా కొంచెం ప్రాక్టికల్ యామ్మీటర్ అయితే ఇక్కడ కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఇటు కొంచెం కరెంట్ వెళ్ళాలి. కానీ ఇది ఐడియల్ అయ్యేసరికి ఏమైందంటే ఇది షార్ట్ సర్క్యూట్ కదా, షార్టెస్ట్ పది కదా, కరెంట్ ఇలా వెళ్ళిపోద్ది, ఇందులోకి కరెంట్ రాదు. సో ఇది ఉన్నా లేనట్టే. సో దిస్ ఈజ్ లైక్ ఓపెన్ సర్క్యూట్ అనమాట. సో ఇప్పుడు మనం రీడింగ్ ఆఫ్ ది యామ్మీటర్ ఫైండ్ చేసే టైంలో దీన్ని కన్సిడర్ చేయం, ఈ ఎలిమెంట్ లేదనుకుంటాం. సో అప్పుడు ఏమైంది, కరెంట్ ఇలా వచ్చి ఇలా స్ప్లిట్ అయింది, రెండే పార్ట్స్. ఓకేనా, రెండే పార్ట్స్. సో ఇది లేదనుకోండి, కాసేపు లేదన్నప్పుడు ఏంటి, 6 ohm 6 ohm అంటే ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి. దీనికి ఇదే పాయింట్ ఎండింగ్ పాయింట్, దీనికి ఇదే ఎండింగ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ రెండింటికి ఇదే. సో 2 పాయింట్ల మధ్యలోనే ఉన్నాయి, ఇది కానీ ఈ 6 ohm కానీ ఈ 6 ohm కానీ. సో దే ఆర్ ఇన్ ప్యారలల్ అంటాం అనమాట. ప్యారలల్ ఉన్నప్పుడు ఏంటి, 6 × 6 ప్యారలల్ ఉంటే ఏంటి 2, 6 × 6/6 + 6 12. ఇది 2 times, ఇది 3 times. సో ఈ రెండిటి ఇక్కడికి రెసిస్టెన్స్ 3 వచ్చింది, దానికి ఈ 6 అనేది సిరీస్లో ఉంది, ఈ 6. సో 6 + 3 = 9 ohms ఓవరాల్గా రెసిస్టెన్స్. వోల్టేజ్ ఏమో 9. సో కరెంట్ ఎంత అవుతుంది అప్పుడు, 9 voltage/9 ohms ఎంత, 1 amps. 1 amps వచ్చింది కరెంటు. ఆ 1 amp ఎక్కడిది, ఇక్కడ 1 స్టార్ట్ అయింది, 1 ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు స్ప్లిట్ అవ్వాలి. ఇది 6 ohm, ఇది 6 ohm. సో ఈక్వల్గా స్ప్లిట్ అయ్యిద్ది. ఇది 0.5, ఇది 0.5. అంతే, ఇలా చేయాలి మనం ప్రాబ్లమ్స్. ఓకేనా, 0.5 ఎక్కడ ఉంది, సి ఆప్షన్లో ఉంది. చూడండి ఒకసారి సొల్యూషన్ చూస్తాను అనుకుంటే కనుక ఇదిగోండి, సేమ్ ఇక్కడ అదే చేశాను. షార్ట్ సర్క్యూట్ వేసి ఆర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏంటి, 6 + 6 × 6/6 + 6 9. తర్వాత I = VR = 9/9 1 amps. IS = 0.5. సేమ్ మనం అనుకున్నట్టే చేసాం. ఓకేనా, ఇది చూడండి. ఇన్ ద సర్క్యూట్ షోన్ డిపెండెంట్ సోర్స్ ఏం చేస్తుంది, డెలివరీ చేస్తుందా, అబ్జర్వ్ చేస్తుందా, అబ్జర్వ్సా, దాని వాల్యూ అంతా. ఓకే, ఇక్కడ ఏంటి డిపెండెంట్ సోర్స్ ఏది ఇందులో, ఇది యాంప్స్ అన్నాడు. అంటే ఇట్స్ యాక్చువల్లీ కరెంట్ సోర్స్ అండ్ ఇట్స్ వాల్యూ ఈజ్ గివెన్ ఇన్ V1/5. అంటే వోల్టేజ్ మీద డిపెండ్ అవుతుంది. V1 ఎంత అనే దాని మీద ఈ కరెంట్ వాల్యూ డిపెండ్ అయి ఉంటుంది. సో దీన్ని ఏమంటాం, యాక్చువల్లీ కరెంట్ సోర్స్ బట్ డిపెండింగ్ ఆన్ వోల్టేజ్ వాల్యూ. సో వోల్టేజ్ డిపెండెంట్, వోల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్, VCCS అనమాట దాని పేరు. ఓకే అండ్ ఇప్పుడు అది ఏంటనేది అవసరం లేదు ఈ క్వశ్చన్లో. ఇప్పుడు ఇది డెలివరీసా అబ్జర్వ్సా, ఫస్ట్ చెప్పండి. ఎప్పుడైనా డెలివరీ అబ్జర్వ్స్ ఎలా అనుకున్నాము, పాజిటివ్ టెర్మినల్ నుంచి కరెంట్ బయటికి వెళ్తే
ఇక్కడ చూడండి పాస్ట్ కరెంట్ ఇలా వస్తుంది. 1 minute. కరెంట్ ఇలా వస్తుంది అంటే ఏంటి, పాజిటివ్ టెర్మినల్ నుంచి బయటికి వెళ్తుంది అంటే డెలివర్స్. ఓకే, అదే కనుక కరెంటు ఇలా పాజిటివ్ టెర్మినల్కి ఎంటర్ అయ్యి ఉంటే కనుక అబ్జర్వ్ అయ్యేది. ఇక్కడ పాజిటివ్ టెర్మినల్కి ఎంటర్ అవ్వట్లా, పాజిటివ్ టెర్మినల్ నుంచి బయటకు వస్తుంది. సో ఇది డెలివరీ చేస్తున్నట్టు. డెలివరీస్ ఏది ఆప్షను, ఏదర్ సి అవ్వచ్చు, ఏదర్ ఏ అవ్వచ్చు లేదా బి అవ్వచ్చు. సిడీలు ఎలిమినేట్ అయిపోయినాయి. ఓకేనా, ఇప్పుడు ఎంత చేస్తుంది డెలివరీ అంటే ఏం, వి అని పవర్ అంటే ఏం లేదు, వి ఇంటూ ఐ. ఇక్కడ వోల్టేజ్, ఇక్కడ ఐ ఇచ్చాడు, వి అంత, వి కూడా కనుక్కొని వి ఇంటూ ఐ కనుక్కుంటే ఈ దీని దగ్గర దాని డెలివరీ వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి ఎలా చేద్దాం, క్వశ్చన్ ప్యానల్ ఎక్కడ ఉంది, ఇప్పుడు దీన్ని ఇక్కడ మనం ఏం చేద్దామంటే కేసీఎల్ అప్లై చేద్దాం. కేసీఎల్ కిచ్ ఆఫ్ కరెంట్ లా అంటే ఏంటి, ఈ పాయింట్ దగ్గర. సో కరెంట్ ఎంటరింగ్ ఈజ్ ఈ పాయింట్ దగ్గర చూడండి, ఈ పాయింట్ దగ్గర కరెంట్ ఇన్కమింగ్ ఎంత, ఎంటరింగ్ ఎంత, V1/5 ఈక్వల్ టు దీని దగ్గర I1 వెళ్తుంది కరెంటు అని ఉంది, వి 1 ohm. ఓకే, I1 ఇంటూ 1 ohm ఎంత, I. సో వోల్టేజ్, ఇక్కడ వోల్టేజ్ I దీనిది. ఓకేనా, లేకపోతే I మైనస్ ఇటు వచ్చేసరికి ఇది వోల్టేజ్ I కదా, I మైనస్ V20. మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి, ఈ షీట్లో చెప్తే క్లియర్ ఉంటుంది. చూడండి ఇక్కడ V1/5, ఇక్కడ చూడండి V1/5 అంటే ఇది ఎంటరింగ్ ఈక్వల్ టు దీన్ని VA అనుకున్నాడు, VA/1 ohm, VA మైనస్ 20/1 ohm. ఇక ఇది ఎలా వచ్చింది, ఇది కేసీఎల్ అనమాట. కరెంట్స్ VA దగ్గర కరెంట్ ఎంటరింగ్, కరెంట్ లీవింగ్. VA దగ్గర ఎంటరింగ్ ఏమో V1/5, ఇది V1/5 ఈక్వల్ టు ఇది లీవింగ్, ఇలా VA/1, అలాగే ఇది లీవింగ్ VA మైనస్ 20/1. అలా చేయాలన్నమాట. ఆ ఈక్వేషన్ వేసుకొని సాల్వ్ చేసుకుంటే V1 అనేది ఈ V1 అనేది 20 volts అని ఇచ్చాడు కదా. సో సాల్వ్ చేసుకుంటే VA వాల్యూ 12 వచ్చింది, ఇది 12 VA, ఇక్కడ 12 voltage వచ్చింది. సో డిపెండెంట్ సోర్స్ డెలివర్స్ అంటే ఇక్కడ వోల్టేజ్ అంతా 12 అండ్ యాంప్స్. కరెంట్ వచ్చేసరికి V1/5, V1 అనేది 20 volts కదా, V1/5 అంటే 4 amps, 12 into 4 48 amps. I hope you got this. ఓకే, నెక్స్ట్ 48 డెలివర్స్, ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కరెంట్ ఇన్ ద 1 ohm రెసిస్టర్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఇది కొంచెం ట్రిక్కీగా మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకు కన్ఫ్యూజన్ అంటే ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది, ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది. ఇప్పుడు కరెంట్ ఎంత, ప్యారలల్ ఉంది కాబట్టి ఇక్కడ 1 volt ఉన్నట్టు, ఇటు కూడా 1 వచ్చి ఏమో స్ప్లిట్ అయిద్దా, అలా ఆలోచించుకోండి. ప్యారలల్లో ఇంకో 1 పెట్టినా, ఇంకో 1 అలా ఎన్ని 100 పెట్టినా కానీ ఫైనల్గా ఎన్ని ప్యారల్ ఉన్నాయి, సింగిల్ వోల్టేజ్ కింద సమానం. సో సింగిల్ వోల్టేజ్ సోర్సు V వోల్టు, రెసిస్టెన్స్ ఏంటో 1 ohm. సో కరెంట్ ఏమైద్ది, ఇలా ఫ్లో అయ్యిద్ది, 1/1 amps ఫ్లో అయ్యిద్ది. అదే ఆన్సర్. సరేనా, నెక్స్ట్, ఏ గీజర్ ఈజ్ ఆపరేటెడ్ ఫ్రమ్ 230 volt 50 cycle per second అంటే 50 C/S అంటే ఏం లేదు, నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఏమన్నాడు, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్స్టాంటేనియస్ పవర్ కన్జ్యూమ్డ్ బై ద గీజర్ ఈజ్ అన్నాడు. ఇన్స్టాంటేనియస్ పవర్ కన్జ్యూమ్డ్ అనేది, ఇన్స్టాంటేనియస్ పవర్ అనేది ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది అనేది మీకు తెలియాలి. షార్ట్ కట్ తెలిస్తే గుర్తుంచుకుంటే 2F, సో 2 times 50 దట్ ఈజ్ 100. తెలియకపోతే ఇది చూడాలి. చూడండి, నెంబర్ 8 పవర్ ఫార్ములా ఏంటి, VM IM sin ωt ప్లస్
అంటే వి ఇంటూ ఐ కదా, వి సైన్ ఒమేగా టీ, వి అంటే ఐఎం సైన్ ఒమేగా టీ ప్లస్ 5. కొంచెం ఫేస్ ఉంటుంది కదా వోల్టేజ్ లాగింగ్ అది. సో విఎం ఐఎం సైన్ ఒమేగా టీ ప్లస్ 5. ట్రిగ్నోమెట్రీ ఫార్ములాలు ఏంటి? సైన్ ఏ సైన్ బి ఈక్వల్ టు హాఫ్ కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి. ఇది ట్రిగ్నోమెట్రీలో ఫార్ములా. దాన్ని ఇక్కడ అప్లికేబుల్ చేస్తే అది ఇలా అవుతుంది. విఎంఐఎం/2 ఇంటూ కాస్ 5 మైనస్ కాస్ 2 ఒమేగా టీ ప్లస్ 5. ఈ కాస్ 5 అనేది ఎలాగో కాన్స్టెంట్. ఇది వచ్చేసరికి కాస్ 2 ఒమేగా టీ ప్లస్ 5. 2 ఒమేగా టీ అంటే ట్వైస్ ఆస్కిలేటింగ్ అస్ ట్వైట్ ఫ్రీక్వెన్సీ. సో ఇన్స్టాంటేనియస్ పవర్ ఆస్కిలేట్స్ అస్ 2f అనమాట. 2f దగ్గర ఆస్కిలేట్ అవుతుంది అంతే. మనకి ఇచ్చిన ఎఫ్ ఏంటి? 50 కదా. సో ఆన్సర్ 100, సి ఆప్షన్. నెక్స్ట్ 3 మైక్రోఫారడ్ కెపాసిటర్స్ ఆర్ ఇన్ సిరీస్. 6 మైక్రోఫారడ్ కెపాసిటీ ఈజ్ ఇన్ ప్యారలల్ విత్ దిస్ సిరీస్ అరేంజ్మెంట్. ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఆఫ్ ది కాంబినేషన్ ఈజ్ అంటున్నాడు. ఏంటంట 3 మైక్రోఫారడ్ కెపాసిటర్స్ ఆ సిరీస్లో ఉన్నాయంట. 1 2 3 సిరీస్లో ఉన్నాయి. తర్వాత వీటికి 6 ఒకటి ప్యారలల్లో ఉంది. వీటన్నిటికి కలిపి ఇలాగా 3 సిరీస్లో ఉన్నాయి, దానికి ఇది ప్యారలల్ ఉంది. ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఎంత అంటున్నాడు. ఇక్కడ ఈక్వలెంట్ అడుగుతున్నాడు ఈ ఏరియాలో. ఇప్పుడు 3 ఇక్కడ 1 2 3 సిరీస్లో ఉన్నాయి కదా. 3 మైక్రోఫారడ్ కెపాసిటర్స్ ఇన్ సిరీస్ అంటే ఏమైంది? C1 C2 C3 3 సేమ్ అన్నాడు కాబట్టి ఇక్కడ దీని కాంబినేషన్ ఏమైంది? కెపాసిటర్స్ ఇన్ సిరీస్. రెసిస్టర్ అయితే యాడ్ అవుతాయి, కెపాసిటర్ అయితే /3 అవుతుంది కదా. సో 3/3 ఈక్వల్ టు 1. సో ఈ కాంబినేషన్లో ఆన్సర్ 1. తర్వాత ఈ 1 ఈజ్ ఇన్ ప్యారల్ విత్ దిస్ 1. ఇది 6 అని ఇచ్చాడు కదా, ఇక్కడ ప్యారల్లో ఉంది. 1 ఇన్ ప్యారల్ విత్ 6. ప్యారల్లో ఉన్నప్పుడు ఏంటి? 1 + 6 7. అంతేనా? ఇదిగోండి ఇక్కడ చేశాను కదా, సిరీస్లో ఉన్న 3/3 1 + 6 7 ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. We have 3 resistances, each of value 1 ohm, 2 ohm, 3 ohm. If all 3 resistances are to be connected in circuit, how many different values of equivalent resistance are possible అన్నాడు. క్వశ్చన్ మళ్ళీ చదవండి. 3 రెసిస్టెన్సెస్ ఉన్నాయంట, డిఫరెంట్ వాల్యూ 1 2 3. ఇఫ్ ఆల్ 3 రెసిస్టెన్సెస్ ఆర్ టు బి కనెక్టెడ్ ఇన్ ఏ సర్క్యూట్, ఈ మూడింటిని సర్క్యూట్లో కనెక్ట్ చేయాలనుకుంటే హౌ మెనీ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆర్ పాసిబుల్, ఎన్ని డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ మూడింటిని కలిపి సిరీస్లో పెట్టచ్చు, అప్పుడు ఒక వాల్యూ వస్తుంది. 1 + 2 + 3 అంతా 6, అదొక వాల్యూ. మూడింటిని కలిపి ప్యారల్లో పెట్టచ్చు. 1 ఇన్ ప్యారల్ విత్ 2 ఇన్ ప్యారల్ విత్ 3, దాన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది సాల్వ్ చేస్తే, అదొక వాల్యూ. ఇప్పుడు ఏమైనా రెండింటిని సిరీస్లో పెట్టి దానికి ఒకటి ప్యారల్లో పెట్టచ్చు. అవి ఎన్ని కేసులు అవుతాయి? 1 2 సిరీస్ పెట్టి 3 ప్యారల్ అవ్వచ్చు, లేదా 2 3 సిరీస్లో పెట్టి 1 ప్యారల్ అవ్వచ్చు, లేదా 1 3 సిరీస్లో పెట్టి 2 ప్యారల్ అవ్వచ్చు. సో ఈ కాంబినేషన్ ఏంటి? 3 ఉన్నాయి. ఫస్ట్ ఏంటి? ఆల్ సిరీస్, అదొకటి కాంబినేషను. ఆల్ ప్యారలల్ అదొకటి కాంబినేషను. 2 సిరీసు అండ్ 1 ప్యారల్ అనేవి 3 సెట్లు వచ్చినాయి. ఇది అలాగే 2 ప్యారలల్ ఇంకోటి 3వ సిరీస్ అనేది అదొక 3 సెట్లు వస్తాయి. ఎంత అయింది అప్పుడు? 3 3 6 7 8 డిఫరెంట్ కాంబినేషన్స్ అనమాట ఆన్సర్ అది. ఇప్పుడేమో ఇంత ఈజీగా ఉంది. అదే ఎగ్జామ్ టైంలో ఈ క్వశ్చన్ వస్తే కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకే ప్రాక్టీస్లోనే వస్తుంది చాలా వరకు. నెక్స్ట్ క్వశ్చన్ ఓకేనా? అర్థమైందా ఇందాక చెప్పింది? The mutual inductance between 2 coils having self inductances 3 Henry and 12 Henry and coupling coefficient 0.85 E is అన్నాడు. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఫార్ములా ఏంటి? M = K√L1L2 కదా. M = K√L1L2. K అంటే కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ 0.85 ఇచ్చాడు. L1 Henry 3 and 12 ఇచ్చాడు. 3 12 36. √36 అంటే 6 × 0.85 మల్టిప్లై చేస్తే
ఎంత వస్తుంది? 5.1 వస్తుంది అనుకుంటా. ఇది ఇందాక చూసారు కదా, ఆల్ ఇన్ సిరీస్ ఒకటి, ఆల్ ఇన్ ప్యారల్ ఒకటి, 2 ఇన్ సిరీస్ అండ్ 1 ఇన్ ప్యారల్ అదొక 3 కాంబినేషన్లు, 2 ఇన్ ప్యారల్ అండ్ 1 ఇన్ సిరీస్ 3 కాంబినేషన్లు అయిపోయింది కదా. నెక్స్ట్ చూడండి, M ఈక్వల్ టు మ్యూచువల్ ఇండక్టెన్స్ ఫార్ములా K రూట్ L1 L2 0.85 మల్టిప్లై చేస్తే 5.14 వచ్చింది. నెక్స్ట్ యూనిట్ ఆఫ్ రిలక్టెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ ఈజ్ అన్నాడు. రిలక్టెన్స్ ఫార్ములా తెలియాలి మీకు. ఓకే, రిలక్టెన్స్ ఫార్ములా ఏంటి? ఫ్లక్స్ రిలక్టెన్స్, ఎంఎంఎఫ్ రిలక్టెన్స్, ఫ్లక్స్, వీటికి మీకు రిలేషన్ తెలియాలి. ఓకే, ఇప్పుడు రెసిస్టెన్స్ అంటే మనం ఈఎంఎఫ్/ఐ ఎలా అంటామో, ఎలక్ట్రిక్ సర్క్యూట్కి వచ్చేసరికి రెసిస్టెన్స్ ఎలాగో, మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్కి వచ్చేసరికి రిలక్టెన్స్ అలాగా. ఇక్కడ రెసిస్టెన్స్ అంటే ఈఎంఎఫ్/ఐ, అక్కడ మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో రిలక్టెన్స్ అంటే ఎంఎంఎఫ్/ఫై. మనకి ఈఎంఎఫ్ అయితే అక్కడ ఎంఎంఎఫ్, మనకి ఐ అయితే అక్కడ ఫై. ఓకేనా, అది రిలక్టెన్స్ ఈజ్ ఎంఎంఎఫ్/ఫై. ఎంఎంఎఫ్ అంటే ఏంటి? యాంపియర్ టర్న్స్ కరెంట్ ఇంటూ నెంబర్ ఆఫ్ టర్న్స్ అంటే ఎన్ఐ. ఫై అంటే ఫైనే. దీన్ని ఈ రిలక్టెన్స్ ఇంకో ఫార్ములా కూడా ఉంది, L/μA కూడా అంటారు. L/μA అదొక ఫార్ములా, ఎంఎంఎఫ్/ఫై ఆర్ NI/ఫై అదొక ఫార్ములా. అన్నింటినీ ఈక్వల్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనకి ఆప్షన్స్ని చూసుకొని రిలక్టెన్స్ అంటే NI/ఫై కదా, N అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్, I అంటే యాంపియర్స్, బై ఫై అంటే వెబరు. సో యాంపియర్ టర్న్స్ బై వెబరు, ఇది యూనిట్ అనమాట. ఓకే, యాంపియర్ టర్న్స్ బై వెబర్, సి ఆప్షన్. రిలక్టెన్స్ అంటే ఎంఎంఎఫ్/ఫ్లక్స్, ఎంఎంఎఫ్ అంటే కరెంట్ ఇంటూ నెంబర్ ఆఫ్ టర్న్స్, సో యాంపియర్ టర్న్స్ బై ఫ్లక్స్ అంటే వెబర్, అది. ఓకే, యాంపియర్ సెకండ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ అన్నాడు. యాంపియర్ సెకండ్ అంటే ఏంటి? యాంపియర్ అంటే ఏంటి? ఐ ఇంటూ సెకండ్ అంటే టీ. ఐటీ అంటే దేనికి ఫార్ములా అంటున్నాడు? క్యూఏనా, ఎలక్ట్రిక్ ఛార్జేనా? ఎలక్ట్రిక్ ఛార్జే. క్యూ ఈక్వల్ టు ఐ ఇంటూ టీ. మీకు ఐ అంటే Q/T, ఛార్జ్ మూమెంట్ ఇన్ టైం, అదే కదా కరెంట్ అంటే, అదేనా? Q ఈక్వల్ టు IT, అంతే. నెక్స్ట్, ఇన్ an RL సిరీస్ సర్క్యూట్, R ఈక్వల్ టు 20 L, ఫ్రీక్వెన్సీ ఇస్ 50 Hz. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంపిడెన్స్ ఆఫ్ ది సర్క్యూట్ అన్నాడు. RL సిరీస్లో ఇంపిడెన్స్ మ్యాగ్నిట్యూడ్ ఎంత అన్నాడు. ఓకే, మనకి మ్యాగ్నిట్యూడ్ అంటే ఇంపిడెన్స్కి Z ఈక్వల్ టు యాక్చువల్గా R+jXL, మ్యాగ్నిట్యూడ్ అనేసరికి R+jXL కదా, R² + XL² వస్తుంది. ఇది మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా. R² ఎంత? 20² ప్లస్ XL అంటే ఏంటి? మామూలుగా J⍵. ఇక్కడ XL మ్యాగ్నిట్యూడ్ వేసినప్పుడు J ఉండదు, స్క్వేర్ అవుతుంది. ఒమేగా అంటే 2πf, 2π అంటే 3.14 ఇంటూ ఎఫ్ 50, ఎఫ్ అంటే 50, ఎల్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తుంది చూడండి. ఇక్కడ √20² 22/7 ఇంటూ 15 ఒక నిమిషం ఇవ్వండి. సబ్స్టిట్యూట్ చేస్తే సాల్వ్ చేస్తే 26 వచ్చింది. చేయండి, ఇక్కడ నేను క్యాల్కులేషన్ చేస్తే మన టైం వేస్ట్. ప్రొసీజర్ తెలుసుకొని చాలు. ఓకేనా. గివెన్ 2 coupled inductors L1 L2 హ్యావింగ్ దేర్ మ్యూచువల్ ఇండక్టెన్స్ M, ద రిలేషన్షిప్ అమంగ్ దెమ్ మస్ట్ సాటిస్ఫై అన్నాడు. M మీకు ఫార్ములా తెలుసు కదా, M ఈక్వల్ టు K√L1 L2, ఇది ఫార్ములా. K అనేది కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ 100% ఐడియల్ కేసులో, మిగతా కేసులో 100 అంటే 1 అనమాట K వాల్యూ. సో ప్రాక్టికల్లీ <1 ఉంటుంది K అనేది. ఓకేనా. సో ఈ K <1 అంటే ఏంటి? M ఇండైరెక్ట్గా M < √L1 L2 అనే కదా. M √L1 L2 కన్నా తక్కువ ఉంది అంటే ఇందులో ఏది పాసిబిలిటీ ఉంది? ఉన్నట్లు ఆప్షను ఏ, అదే పాసిబుల్. ఎగ్జాక్ట్గా అంటే రూట్ రావాలి, √L1 L2 రావాలి.
రూట్ L1 L2 అంటే తక్కువ వాల్యూ కదా, దీనికన్నా m తక్కువైనప్పుడు L1 L2 కన్నా కూడా తక్కువ ఉంటుందని ఇంకా ఈ ఉన్నట్లో బెటరా అదే పెట్టాలి. నెక్స్ట్, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఎ బార్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఈజ్ ఇంక్రీజ్ బై 20% అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఈజ్ డిక్రీజ్ బై 20%, దెన్ ద రిలక్టెన్స్ ఈజ్ అన్నాడు. రిలక్టెన్స్ ఫార్ములా ఇందాక ఏం చెప్పాను నేను మీకు, ఒకటి MMF బై ఫ్లక్స్ అయితే ఇంకోటి L/μA, అంటే మ్యూ అంటే పెర్మిబిలిటీ లేండి, అది కాన్స్టెంట్ వాల్యూ, దాని వదిలేండి. L అంటే లెంత్ డివైడెడ్ బై A అంటే ఏరియా. సో లెంత్ ఎంత పెరిగిందంట, 20% పెరిగిందంట. మ్యాగ్నెటిక్ మెటీరియల్ లెంత్ ఇంక్రీజ్ బై 20% అంటే అది 1.2. 20% పెరగడం అంటే 1 కాస్త 1.2 అవడం, డివైడెడ్ బై ఇక్కడ చేస్తున్నా, అక్కడ ప్లేస్ కన్స్ట్రైన్, ఇక్కడ చేస్తున్నా ప్లేస్ కన్స్ట్రైన్ ఉంది, 1.2 L డివైడ్ బై ఏరియా ఎంత తగ్గింది, డిక్రీజ్ బై 20%. డిక్రీజ్డ్ బై 20% అంటే 1 కాస్త 0.8 కింద రాస్తాం. సో 1.2 బై 0.8 సాల్వ్ చేస్తే అంత 12/8, 4 ఎక్కువ 3 సార్లు 2 సార్లు 3/2, 1.5. 1.5 అంటే ఎంత, 50% ఎక్కువ అయినట్టు. సో ఆప్షన్ డి. ఇలా చేసుకోవాలి మనం, చూపించాలా సొల్యూషను, సరే చూసేయండి. ఎక్కడుంది, ఇదిగోండి 16 నెంబర్ 16 చూడండి. L/μA 1.2 L/0.8, 50% ఇంక్రీజ్ అయింది. ఓకే, నెక్స్ట్, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ టెర్మినల్స్ X and Y ఆఫ్ ది నెట్వర్క్ షోన్ బిలో. దీని మధ్య ఈక్వల్ రెసిస్టెన్స్ అన్నాడు. ఎలా చేస్తారు ఇది చూడగానే అమ్మో ఇది ఎలా బాబు అనిపిస్తుంది, ఎందుకంటే ఏది సిరీస్లో లేదు, ఏది ప్యారల్లో లేదు. దీన్ని ఇప్పుడు డెల్టా స్టార్ ఉంది, ఇది ఇలాగా, దీన్ని డెల్టాగా కన్వర్ట్ చేసాం అనుకో, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు సాల్వ్ అవుతుందా అంటే అవుతుందా, ఇది ప్యారలల్, ఇది ప్యారలల్, అప్పుడు మళ్ళీ కన్ఫ్యూజనే. దీనికి ఏంటంటే స్విచ్ లాజికల్గా ఆలోచిస్తే దీన్ని అబ్జర్వ్ చేయండి, ఇది ఒక బ్రిడ్జ్, ఓకేనా. బ్రిడ్జ్లో బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉంది. బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్ అంటే ఏంటి, ఆపోజిట్ ఇది ఇంటూ ఇది 30 × 5 ఎంత 150, 10 × 15 ఎంత 150. ఇది మల్టిప్లై చేసి ఈక్వల్ టు ఇది మల్టిప్లై అయితే అప్పుడు ఇది ఓపెన్ కరెంట్ సర్క్యూట్లో ఉన్నట్టు, అండ్ దిస్ బ్రిడ్జ్ ఈజ్ సెట్ టు బి ఇన్ బ్యాలెన్స్డ్ కండిషన్. సో మ్యాచ్ అయిందా లేదా, 30 × 5 150, 15 × 10 150 అయింది, కాబట్టి ఇది ఓపెన్ అయిపోద్ది, బ్రిడ్జ్ ఈజ్ ఇన్ బ్యాలెన్స్డ్ కండిషన్. సో ఇప్పుడు ఈజీ కదా మీకు, ఇక్కడ టెర్మినల్. సో ఏమైంది, ఇది ఎలిమినేట్ అయిపోయింది అనుకో, దిస్ వన్ అండ్ దిస్ వన్ ఆర్ ఇన్ సిరీస్, దిస్ వన్ అండ్ దిస్ వన్ ఆర్ ఇన్ సిరీస్. కలుపు 5 + 15 ఎంత 20, ఇక్కడ 10 + 30 ఎంత 40. సో ఈ 20 ఈజ్ ఇన్ ప్యారల్ విత్ 40, అదే ఆన్సర్. 20 ప్యారల్ అంటే ఏంటి, 20 × 40/20 + 40 60. 0 పోయింది, 2 అక్క, ఇందులో 10 సార్లు పోద్ది, ఇందులో 3 సార్లు పోద్ది, 40, 40/3 ఆన్సర్. అంతేనా, ఉందా ఆప్షను, ఉంది అంతే. 3 రెసిస్టెన్సెస్ 5 ohms ఈచ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ స్టార్, వాల్యూస్ ఆఫ్ ఈక్వలెంట్ డెల్టా రెసిస్టెన్స్. చెప్పాక స్టార్ డెల్టా చూడండి ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో. ఇప్పుడు స్టార్ ఉంది, 5 ohms స్టార్లో ఉంది, డెల్టా ఏమైంది, ఏం చెప్పాను, స్టార్ నుంచి డెల్టా కన్వర్ట్ అయితే 3 times అయింది, అదే డెల్టా నుంచి స్టార్ కన్వర్షన్ అయితే 1/3 అయింది, ఇక్కడ 3 times. సో 15 ఆన్సర్. ఉందా ఆన్సర్, ఉంది. నెక్స్ట్, 2 wires A and B of same material but different lengths L and 2L have radius R and 2R. The ratio of specific resistance will be అన్నాడు. స్పెసిఫిక్ రెసిస్టెన్స్, ఒక మెటీరియల్ యొక్క స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఎంత అంటున్నాడు. ఏంటి, దాని డిఫరెంట్ లెన్స్ ఉంటాయి, ఒకసారి ఏమో L ఉంటుంది, ఇంకోసారి 2L ఉంటుంది. అలాగే రేడియస్ ఒకసారి R ఉంటుంది, ఇంకోసారి 2R ఉంటుంది. ఆ 2 కండిషన్స్లో రేషియో ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఎంత అన్నాడు. యాక్చువల్లీ దీని గురించి ఆలోచించొద్దు. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది మెటీరియల్ని బట్టి ఉంటుంది. ఒక టైప్ ఆఫ్ మెటీరియల్కి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఫిక్స్డ్ అంతే, దాని లెంత్ పెరిగిందా తగ్గిందా, రేడియస్ పెరిగిందా తగ్గిందా అనేది ఉండదు. సో బోత్ కేసెస్లో కూడా సేమ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. సో ఆన్సర్ ఈజ్ 1:1 అనమాట.
నెక్స్ట్ క్వశ్చన్ 20 మైక్రోఫారడ్ కెపాసిటర్ ఈజ్ కనెక్టెడ్ అక్రాస్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్. ద కరెంట్ ఇన్ ద కెపాసిటర్ ఏమవుతుంది? 20 మైక్రోఫారడ్ కెపాసిటర్ ఈజ్ కనెక్టెడ్ అక్రాస్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్. కరెంట్ ఇన్ ద కెపాసిటర్ ఫస్ట్ ఇనిషియల్గా ఏమవుతుంది? ఇప్పుడు కెపాసిటర్కి 20 మైక్రోఫారడ్ కెపాసిటర్కి వోల్టేజ్ సోర్స్ ఇచ్చాడంట. వోల్టేజ్ సోర్స్ ఇస్తే ఏమైంది? ఇక్కడ రెసిస్టెన్స్ ఏం లేదు, ఐడియల్ అన్నాడు, ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అన్నాడు కాబట్టి ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా ఏమి ఉండదు. సో రెసిస్టెన్స్ ఏం లేదు, ఈ వోల్టేజ్ ఉన్నప్పుడు రెసిస్టెన్స్ కూడా ఏం లేదు అన్నప్పుడు ఎక్కువ ఇన్ఫినైట్ కరెంట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇమీడియట్గా ఇదేంటి, ఛార్జ్లో లేదు కెపాసిటర్, సో ఇది ఛార్జ్ అయిపోద్ది, ఛార్జ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది, ఇన్ఫినైట్ కరెంట్ వస్తూ ఉంటుంది. సో ఇనీషియల్గా వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ చేయగానే సిన్స్ దేర్ ఈజ్ నో రెసిస్టెన్స్ టు అపోజ్ ది వోల్టేజ్, హై కరెంట్, వెరీ హై కరెంట్, ఇన్ఫినైట్ కరెంట్ విల్ కమ్ ఫ్లో. ఆ కరెంట్ వచ్చినప్పుడు ఏమైంది, ఇది ఛార్జ్ అవుతూ ఉంటుంది. అంతకుముందు ఏంటిది, 0 వోల్టేజ్లో ఉంది కెపాసిటర్, ఇదేమో వి వోల్టేజ్ సమ్ 10 volts అనుకుందాం ఈ వోల్టేజ్ సోర్స్. ఓకేనా, ఒకసారి ఎరేజ్ చేస్తాను క్లారిటీ కోసం. మొత్తం పోయిందా? ఓకే, అంతకుముందు ఈ 10 volts ఉంది కదా, ఇది కెపాసిటర్ 0 ఉంది కదా, సో హై కరెంట్ వచ్చింది. కరెంట్ ఫ్లో అవుతుండగా ఇది ఛార్జ్ అవుతూ ఉంటుంది. 1 volt, 2 volt, 3 volt, 4 volt, 5 volt, 6 volt, అలా ఇది ఛార్జ్ అయ్యే కొద్దీ దీనికి ఈ 10 voltsకి దీనికి మధ్య డిఫరెన్స్ తగ్గుతూ ఉండేది కదా. సో ఆ డిఫరెన్స్ తగ్గిన వోల్టేజ్ డిఫరెన్స్ తగ్గుతూ ఉండే కొద్దీ కరెంట్ కూడా నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. 1 fine day ఏమైంది, ఇది కూడా 10 volts అయిపోద్ది. సో 10 డిఫరెన్స్ ఎంత, 0. సో కరెంట్ 0 అయిపోద్ది. అది ఇక్కడ లాజిక్. ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి, కరెంట్ కెపాసిటీ ఏమైంది, నన్ ఆఫ్ దిస్ ట్రూ, విల్ బీ 0 at ఫస్ట్ అండ్ దెన్ ఎక్స్పోనెన్షియల్లీ రైజ్. ఫస్ట్ 0 నా కరెంటు ఎక్స్పోనెన్షియల్గా రైజ్ అయిద్దా, కాదు. విల్ బీ వెరీ హై అట్ ఫస్ట్, కరెక్టే. అండ్ దెన్ ఎక్స్పోనెన్షియల్లీ డికే, కరెక్టే. డి ఆప్షన్ ఏంటి, విల్ బీ వెరీ హై అట్ ఫస్ట్ దెన్ ఎక్స్పోనెన్షియల్లీ డికే అండ్ అట్ స్టడీ స్టేట్ విల్ బికమ్ 0. ఇది ఇంకా మోర్ రిలవెంట్గా ఉంది. డి ఆప్షన్ రైట్, ఎందుకంటే ఎక్స్పెన్షన్ డికే అన్నాడు కానీ 0 అవుతుందని క్లియర్గా చెప్పాల, ఇది ఫైనల్గా 0 అయిపోద్ది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, 2 coupled inductors L1.2 L2.8 have coefficient of coupling K equal to 0.8. Mutual inductance internal. So direct formula, M equal to K root L1 L2. సబ్స్టిట్యూట్ చేసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. అంత ఓపిక లేదు అంటే ఇక్కడ ఇలా వచ్చి ఎక్కడుంది, ఇంకోటి కెపాసిటర్ యాక్సెస్ షార్ట్ సర్క్యూట్, సో హై కరెంట్ ఫ్లోస్, దెన్ కెపాసిటర్ చార్జెస్ స్లోలీ, యాజ్ కెపాసిటర్ చార్జెస్ కరెంట్ డికేస్, వెన్ వీసీ ఈక్వల్ టు వి ఐ బికమ్స్ 0. నెక్స్ట్ 21 క్వశ్చన్ చూడండి, ఎం ఈక్వల్ టు కే రూట్ L1 L2, 0.8 into 0.2 సబ్స్టిట్యూట్ చేస్తే 0.32 వచ్చింది. అది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యూచువల్ ఇండక్టెన్స్ బిట్వీన్ 2 closely coupled coils 1 Henry, if the turns of one coil is decreased to half and those of other is doubled, న్యూ వాల్యూ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటున్నాడు. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఫార్ములా ఏంటి, ఎం ఈక్వల్ టు కే రూట్ L1 L2 కదా. టర్న్స్ ఆఫ్ వన్ కాయిల్ ఈజ్ డిక్రీజ్ టు హాఫ్ అండ్ దోస్ ఆఫ్ అదర్ ఈజ్ డబుల్డ్. ఒక దానికేమో టర్న్స్ హాఫ్ చేసాం, ఇంకో దానికేమో టర్న్స్ డబుల్ చేసాం అంటున్నాడు. టర్న్స్కిను మ్యూచువల్ ఇండక్టెన్స్కి రిలేషన్ ఎలా తీసుకొస్తాం, ఇప్పుడు L1 అనేది ఫార్ములా ఇందాక ఏమనుకున్నాను, L1 ఈక్వల్ టు n² ఏంటది, ఎన్ చూడండి, ఎం ప్రపోర్షనల్ టు రూట్ L1 L2 కదా. ఎల్ ఈజ్ ఇండక్టెన్స్ ఫార్ములా మ్యూ n²a/i, మ్యూ n²a/i. సో ఎల్ ప్రపోర్షనల్ టు n², ఇది ఇండక్టెన్స్ ఫార్ములా అన్నమాట, ఇది గుర్తుంచుకోవాలి మీరు. ఎల్ ఈక్వల్ టు మ్యూ n²a/i. సో ఎల్ ప్రపోర్షనల్ టు n². ఇక్కడ ఎం ఏంటి, ప్రపోర్షనల్ టు రూట్ L1 L2 కదా, సో సబ్స్టిట్యూట్ చేసేస్తావు. ఎల్ ప్లేస్లో n² అనేది సబ్స్టిట్యూట్ చేస్తావు. ఒక L1 ఏమో హాఫ్ అయింది, సో n/2. L2 ఏమో 2 times అయింది, సో 2n. స్క్వేర్ వేసినప్పుడు ఈ 2² కదా, ఇది కింద 4, ఈ పైన 4, ఈ 4 క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ n1² n2² ఉంటుంది. ఏంటి, ఇది సేమ్ కదా, ఇంతకుముందు ఉన్నదే కదా, సో రిమైన్ సేమ్, నో చేంజ్. అదన్నమాట విషయం, అర్థమైందా? సేమ్ కాబట్టి ఫస్ట్ 1 Henry ఉంది కదా,
సో ఆప్షన్ ఇప్పుడు మళ్ళీ 1 హెన్రీ. నెక్స్ట్ 2 ఇండక్టర్స్ హ్యావ్ సెల్ఫ్ ఇండక్టెన్సెస్ ఆఫ్ 9 and 25. ఓకే, మ్యూచువల్ ఇండక్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈస్ 12. కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ సేమ్, M = K రూట్ L1 L2. M ఇచ్చాడు 12 అని మ్యూచువల్, L1 L2 ఇచ్చాడు 9 25. సో K కనుక్కోవాలి. సబ్స్టిట్యూట్ చేస్తే K వచ్చేస్తుంది ఆన్సర్. చెయ్యాలా? చేస్తే టైం వేస్ట్ చూపిస్తా. ఇంకో K = M/రూట్ L1 L2. సబ్స్టిట్యూట్ చేస్తే 12/√9 × 25. 9కి ఏమో √3, 25కి ఏమో 5. 5 3s are 15. 12/15 అంటే 0.8 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 0.8 ఆప్షన్ B. నెక్స్ట్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ 1 ohm రెసిస్టెన్స్ ఈస్ కనెక్టెడ్ అక్రాస్ సోర్స్ దట్ హ్యాస్ అ లోడ్ V + I, లోడ్ లైన్ V + I = 100. ద కరెంట్ త్రూ ది రెసిస్టెన్స్ ఈస్ అన్నాడు. డయాగ్రామ్ చూడగానే భయపడిపోతారు. కాదు, ఏం కాదు. ఇప్పుడు చూడండి, I వస్తుంది 1 ohm రెసిస్టెన్స్ గుండా వెళ్తుంది. సో ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది కదా, ఎంత? I వచ్చి ఇలా వచ్చిందంటే I × 1 I. ఓకే, I × 1 I. సో ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఎంత? I ఈజ్ అంటే వోల్టేజ్ డ్రాపే I అనమాట. I × 1 = I కాబట్టి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? V ఇచ్చాడు. సో V = ఈ వోల్టేజ్ డ్రాప్, ఇది రెండు ఒకటే కదా, ప్యారలల్ ఉన్నాయి కదా. సో V = I వచ్చేసింది ఇక్కడ. ఇంకోటి ఏమి ఇచ్చాడు? V + I = 100. లోడ్ లైన్ ఈక్వేషన్ అని అన్నాడు. V = ఇక్కడ మనకేమొచ్చింది? V = I వచ్చింది. మనల్ని ఏమడుగుతున్నాడు? కరెంట్ అడుగుతున్నాడు. సో V ప్లేస్లో V = I కదా, ఇక్కడ ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయి I అని. I + I = 100. 2A = 100. I = 50. అంతే, వాడు అడిగింది వచ్చేసింది 50 ఆప్షన్. నెక్స్ట్ కన్సిడర్ ది స్టార్ నెట్వర్క్ షోన్ ఇన్ ద ఫిగర్. ద రెసిస్టెన్స్ బిట్వీన్ టెర్మినల్స్ A and B విత్ C ఓపెన్ is 6 ohm and terminals B and C with A open is 11 ohm and terminals between terminals C and A with B open is 9 ohm. The values of RE, RB, RC. ఏమైనా అర్థమైందా? బిట్వీన్ A and B, ఈ A and Bకి మధ్య విత్ C ఓపెన్ అంటే ఇది ఓపెన్లో ఉందనుకో, అంటే ఓపెన్ అంటే ఇది కన్సిడర్ చేయకు. ఈ రెండింటి మధ్య రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఇది ప్లస్ ఇదేగా, సిరీస్లో ఉన్నాయి కదా. అంటే ఏంటి? RA + RB ఎంత? 6 అని ఇచ్చాడు. అలాగే బిట్వీన్ టెర్మినల్స్ B and C విత్ A ఓపెన్ ఇస్ 11 అంటే RB + RC 11. అలాగే RC + RA ఎంత? 9. ఈ 3 ఈక్వేషన్ సాల్వ్ చేసాం అనుకో, కలిపి టోటల్ చేసాం అనుకో, 6 + 11 + 9 20, 20 + 6 ఎంత? 26. ఇదేమో 2 టైమ్స్ వస్తుంది, ఒక్కోటి 2 × RA + RB + RC వస్తుంది. మీకు ఇందులో చూపిస్తా. ఇదిగోండి, ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3. ఇది ఏం చేశాడు? యాడ్ చేయాల. ఈక్వేషన్ 2 - 1 మైనస్ చేశాడు. ఓకే, ఈక్వేషన్ 2లోంచి 1 తీసేస్తే నీకు ఈ RB క్యాన్సిల్ అయ్యి RC - RA వస్తుంది 5. అలాగే RC + RA అనేది 9 ఉంది. ఇలా సాల్వ్ చేస్తే RC వాల్యూ 7 వచ్చిందనమాట. ఓకేనా? వాడు RC అడిగాడా? ఎక్కడ ఉంది క్వశ్చన్? వాల్యూ ఆఫ్ RA, RB, RC అడిగాడు. ఓకే, అది సాల్వ్ చేసుకుంటే వచ్చేస్తాయి. RC వాల్యూ 7. ఇదిగో RC కనుక్కున్నాం, 7 వచ్చింది కదా. వెంటనే ఆప్షన్ పెట్టాడు. నువ్వు RA ఎంత, RB ఎంత అంటే కనుక్కోవాల్సిన అవసరం లేదు ఎగ్జామ్లో, అయితే టైం వేస్ట్. ఓకే, ఒకటి వచ్చిందిగా, చాలు. నెక్స్ట్ వోల్టేజ్ వేవ్ ఫార్మ్ 12T² is applied across 1 Henry inductor for t greater than 0 with initial current through it being 0. The current through inductor for t greater than 0 is given by ఇండక్టర్కి ఫార్ములా ఉంటుంది. V = LdA/dt. V = LdA/dt అంటే I ఏంటి ఫార్ములా? I = 1/L ఇంటిగ్రల్ VDT. 1/L ఇంటిగ్రల్ VDT. I of t అంటే I of 0 అంటే ఈ 0 నుంచి t ప్లస్ 0 ప్లస్ ఉండి ప్లస్ I ఆఫ్ ఇనిషియల్ వాల్యూ ఉంటుంది. మీకు ఇక్కడ క్లారిటీగా ఇందులో చూపిస్తాను అండి. ఇంటిగ్రేషన్ చేయాలి అంతే. 26 నెంబర్. ఫర్ ఇండక్టర్ I of t at t greater than or equal to 0 is ఫార్ములా 1/L ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t V of t dt ప్లస్ I of 0 అంటే ఇనిషియల్గా ఉన్న కరెంటు.
ఇండక్టర్లో ఇనిషియల్ ఉన్న కరెంట్ IF0. వాడేమి ఇచ్చాడు మనకి, గివెన్ IF0 విత్ ఇనిషియల్ కరెంట్ బీయింగ్ 0 అన్నాడు క్వశ్చన్లో. IF0 0, L ఏమో 1 ఇచ్చాడు. ఇది 1 అంటే 1/1. సో సబ్స్టిట్యూట్ చేస్తే IF = 1/1 ఇంటూ ఇంటిగ్రేషన్ 0 to t 12t². ఇంటిగ్రేషన్ చేసినప్పుడు 12 ఎలా కాన్స్టెంట్ పక్కన ఉంటుంది. t² అంటే ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, t³ 3 అవుతుంది. 3 ఏమో ఇందులో 4 టైమ్స్ పడుతుంది, 4t³ అదనమాట. t³ ఎక్కడ ఉంది, ఆప్షన్ డీలో ఉంది. ఓకే, నెక్స్ట్ 2 incandescent light bulbs 40 watts 60 watts are connected in series across the mains. దెన్ ఏమైంది, సిరీస్లో 2 బల్బులు పెట్టాడంట, ఒకటి 40 వాట్లు ఒకటి 60 వాట్లు సిరీస్లో పెట్టాడు. అప్పుడు ఏంటి, 2 ఒకేసారి కన్జ్యూమ్ చేసుకుంటాయా, లేకపోతే ఒకటి ఎక్కువ బ్లో 2 100 కన్జ్యూమ్ చేసుకుంటాయి, 2 50 కన్జ్యూమ్ చేసుకుంటే 60 విల్ గ్లో బ్రైటర్, 40 విల్ బల్బ్ గ్లోస్ బ్రైటర్. ఏంటో చెప్పాలి. ఇప్పుడు సిరీస్లో ఇప్పుడు మనం డ్రాయింగ్ వేసుకోవాలి. సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఏమైంది, 2 కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దెమ్ సేమ్. ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ దాని రిలేషన్ V²R చూడండి, ఇక్కడ డయాగ్రామ్ చూడండి 27. ఇది వోల్టేజ్ సోర్సు, ఇది బల్బ్ R1, ఇది R2. బల్బు రెసిస్టెన్స్ R1 అనుకో, రెండో బల్బు రెసిస్టెన్స్ R2 అనుకో. అలాగే కరెంట్ ఫ్లో అయినప్పుడు ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ వస్తుంది V1, ఇక్కడ V2 అవుతుంది. ఇక్కడ ఏంటంటే పవర్ అనేది V²R కదా ఫార్ములా. సో పవర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. ఓకే, 40 వాట్స్కి R1 ఉంది, 60 వాట్స్కి R2 ఉంది. పవర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R కాబట్టి తక్కువ పవర్ ఉంటే ఎక్కువ రెసిస్టెన్స్, ఎక్కువ పవర్ ఉంటే తక్కువ రెసిస్టెన్స్. సో మనకి P2 > P1 కదా, ఇక్కడ P2 > P1 కాబట్టి R1 > R2 అవుతుంది, ఇన్వర్స్ కాబట్టి. ఓకేనా. సో R1 ఎక్కువ. ఇప్పుడు ఇక్కడ ఏంటి, సిరీస్లో కరెంట్ సేమ్ కదా. సో ఈ R1 > R2 దగ్గర కరెంట్తో మల్టిప్లై చేస్తే IR1 > IR2. IR1 ఈజ్ నథింగ్ బట్ V1 వోల్టేజ్ డ్రాప్, ఇది V2. సో దేని దగ్గర వోల్టేజ్ డ్రాప్ ఎక్కువ ఉంది, V1 దగ్గర వోల్టేజ్ డ్రాప్ ఎక్కువ ఉంది. యాజ్ V1 ఈజ్ మోర్, సో 40 వాట్ బల్బ్ గ్లో బ్రైటర్. ఓకేనా. సిరీస్ కనెక్షన్లో 40 వాట్ బల్బ్ ఏదైతే ఉందో తక్కువది, 60 కన్నా 40 వాట్స్ది ఎక్కువ గ్లో అవుతుంది అనమాట. అందుకే ఒక్కసారి కామన్ సెన్స్ వాడకూడదు. కామన్ సెన్స్ వాడి 40 60లో 60 పెద్దది కాబట్టి 60 ఎక్కువ వెలిగిదని పెట్టాం అనుకో, తప్పు అయిపోద్ది. కాబట్టి కామన్ సెన్స్ లేకుండా కూడా రైట్ అవ్వచ్చు లైఫ్లో. నెక్స్ట్ అడ్మిటెన్స్ ఈజ్ ది రెసిప్రోకల్ ఆఫ్. ఇది APSPDCLలో అడిగాడండి. చూడండి అడ్మిటెన్స్ ఎంత ఈజీ బిట్. ఇంపిడెన్స్కి ఇన్వర్స్. అడ్మిటెన్స్ అంటే Y, ఇంపిడెన్స్ అంటే Z. సో Y = 1/Z. ఇది AE ఎగ్జామ్లో అడిగాడు. ఇంత డైరెక్ట్ బిట్, తెలిస్తే డైరెక్ట్ బిట్, తెలియకపోతే తెల్లమొహం వేయడమే. కెపాసిటర్ C at time t+0+ with initial charges Q0 acts as. ఓకే, కెపాసిటర్ T విత్ ఇనిషియల్ ఛార్జ్ Q0. కెపాసిటర్కి కొంత ఛార్జ్ ఉందంట, Q0 ఉందంట. అంటే ఏంటి, కెపాసిటర్ అనేది వోల్టేజ్ సోర్స్లో యాక్ట్ చేస్తుంది. ఓకేనా. ఇండక్టర్ అనేది కరెంట్ సోర్స్లో యాక్ట్ చేస్తుంది. ఇది డైరెక్ట్ బిట్ APSPDCL. నెక్స్ట్ ఇంపిడెన్స్ Z1 ఇచ్చాడు, Z2 ఇచ్చాడు, దెన్ Z1/Z2. ఇది కూడా ఈజీ బిట్. APSPDCLలో 2012లో ఇంత ఈజీ బిట్లు ఉన్నాయా. Z1/Z2 వేస్తే ఏమైంది, 20/10 at 50. ఈ 0 క్యాన్సిల్ అయిపోద్ది, 2 30. ఈ 20/10 ఏమో క్యాన్సిల్ అయ్యింది. 50 యాంగిల్స్ వచ్చేసరికి ప్లస్ మైనస్లో అవుతాయి అనమాట. ఇంటూ అయితే ప్లస్లో అవుతాయి, డివైడెడ్ బై ఉన్నప్పుడు మైనస్ అవుద్ది. సో డివైడెడ్ కింద ఉన్న ఈ 30 పైకి వెళ్ళి మైనస్ అయ్యిద్ది. 50 - 30 అంతా 20 degrees. సో 2 at 20 degrees ఎక్కడ ఉంది, ఆప్షన్ డి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ది గివెన్ సర్క్యూట్ బిలో వోల్టేజ్ అక్రాస్ ది ఇండక్టర్ ఈజ్. వోల్టేజ్ అక్రాస్ ది ఇండక్టర్. సరే, ఇదేం చేద్దాం, V ఇక్కడ ఉంది కదా, సమ్ కరెంట్ ఎంత I వస్తుందండి. ఇక్కడ కొంత డ్రాప్ ఉంటుంది, దీని దగ్గర కొంత డ్రాప్ ఉంటుంది. ఓకేనా. ఇదేంటి R = ఇది. ఇక్కడ ఇది రెసిస్టెన్స్. ఇక్కడ ఎంత ఇంపిడెన్స్ ఏంటి, XL అంటే L ω 2πfL. ω అంటే 2πf × L. 2πfL వాల్యూ ఎంత ఇక్కడ, 2π. F ఎంత, 100/2π. L ఎంత, 1. అప్పుడు ఏమైంది, 2π క్యాన్సిల్ అయిపోయి 100 అయింది. సో
దీన్ని కూడా 100, ఇక్కడ 100 ఓము, ఇక్కడ 100. సో ఈక్వల్ ఇంపిడెన్స్ మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ ఉంది, ఇక్కడ 100 ఇక్కడ 100. సో వచ్చిన వోల్టేజ్ అనేది ఇక్కడ 50-50 డివైడ్ అయ్యింది. ఇక్కడ 220 ఉంది కదా, ఇక్కడ 220 ఉంది కదా, అంతేనా? √2 వస్తుందా? పప్పులో కాలేయద్దు. చూడండి, డయాగ్రామ్ వేసుకున్నాడు, ఎక్సెల్లో వేసుకున్నాం. J100 వచ్చింది. సో VS ఏమో I/100 + JI/100 యాజ్ I is same, ఈక్వల్ వోల్టేజ్ డ్రాప్స్ ఎట్ R and L. VR = VL వోల్టేజ్ డ్రాప్ మ్యాగ్నిట్యూడ్ అనమాట. సో VS అనేది ఏంటి? √VR² + VL, అంతే కదా. VR + JVL కదా. సో మ్యాగ్నిట్యూడ్ వేసేటప్పుడు VS అంటే సప్లై వోల్టేజ్ 220 వోల్ట్ √VR² + VL² అంటే రెసిస్టెన్స్ దగ్గర ఉన్న వోల్టేజ్ స్క్వేర్ ప్లస్ ఇది. ఎందుకంటే మ్యాగ్నిట్యూడ్ కనేటప్పుడు ఇలా ఎందుకు వస్తుంది అంటే మధ్యలో ఇమాజినరీ టర్మ్ ఉన్నప్పుడు, మధ్యలో J ఉంది కాబట్టి, R + JXL అని ఉన్నప్పుడు ఇంపిడెన్స్ Z ఏంటి? √R² + XL² అనమాట. అలాగా ఇది సబ్స్టిట్యూట్ చేస్తే VR = VL కాబట్టి రెండింటిని కలిపి VL అనుకున్నాడు. సో √2 VL వచ్చింది. ఇక్కడ VR² + VL² అంటే 2 times VL². 2 అనేది బయటకు వచ్చి √2 ఇది √2 VL. VS = సో VL అప్పుడు ఈ VL ఏమైంది? ఈ √2 ఇటు కిందకు వస్తుంది, VS/√2. VS ఎంత? 220. సో 220/√2 అది ఆన్సర్. (220/√2) ఎంత? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఈక్వలెంట్ ఇండక్టెన్స్ ఆఫ్ ది బిలో గివెన్ సర్క్యూట్ అట్ టెర్మినల్ PQ వచ్చి ఇది కూడా SPT సార్. 2012 SPT ఇంత డైరెక్ట్ బిట్లు ఇచ్చాడు చూడండి. అప్పుడు కొట్టిన వాళ్ళకి 2 + 2 సిరీస్లో ఉన్నాయి కదా, 4 అయింది. 2 + 2 సిరీస్ 4. అండ్ దిస్ 4 ఈజ్ ఇన్ ప్యారల్ విత్ దిస్ 4 ప్యారల్ విత్ 4 అంటే 4/2, దట్ ఈస్ 2. ఆన్సర్ 2. ఓకే. నెక్స్ట్, ఇన్ సర్క్యూట్ షోన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్? AV-Janko 212లో ఏది కరెక్ట్ కాదా అంటున్నాడు. ద సర్క్యూట్ హ్యాజ్ ఎ సూపర్ మెష్. ఇదొక మెష్ ఈక్వేషన్స్. 2 మెష్ల మధ్యలో కరెంట్ సోర్స్ ఇలా ఉంటే కనుక దీన్ని సూపర్ మెష్ అంటారు. ఓకేనా? సో దిస్ ఇస్ రైట్ ఆన్సర్. మన క్వశ్చన్ ఏమి అడిగాడు? ఇన్ ద సర్క్యూట్ షోన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు. ఫస్ట్ ఇది కరెక్టే కదా, వాడికి కావాల్సింది నాట్ కరెక్ట్ అంట. నెక్స్ట్, I2 = I1 + 6 అంటున్నాడు. ఒకసారి దీన్ని అడ్జస్ట్ చేద్దాం. I2 = I1 + 6. ఇక్కడ చూడండి, ఈ I1 ఇలా వచ్చింది, ఈ I2 ఇలా వెళ్ళింది, 6 ఇలా వెళ్ళింది. సో ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే 6 ఇటు వెళ్ళింది కాబట్టి I2ని సుపీరియర్ అనుకుంటాం. I2 డైరెక్షన్లో ఉంది కాబట్టి 6 కూడా. సో I2 రెండు ఆపోజిట్ కదా, I2 పైకి వెళ్తుంది, I1 కిందకు వస్తుంది. సో I2 - I1 = ఓకేనా, I2 ఇలా పైకి వెళ్తుంది, I1 కిందకు వస్తుంది. సో I2 ఆపోజిట్ కదా, I2 - I1 = 6. I1 - I2 ఎందుకు కాదు, I2 - I1 ఎందుకంటే I2 డైరెక్షన్లోనే 6 ఉంది కాబట్టి I2నే పెద్దది అనుకొని I2 - I1 అని చేసాం, = 6. ఇది ఈక్వేషన్. ఇది మ్యాచ్ అయిందా? ఈ I2 - I1 = 6 కాబట్టి ఈ -I1 ఇటు పక్క తీసుకెళ్ళానుకో 6 + I1 సరిపోయిందిగా. సో సెకండ్ ఆప్షన్ కూడా రైటే. నెక్స్ట్ ఏం చేద్దాం? థర్డ్ ఆప్షన్ రైటా రాంగా చూడాలి. థర్డ్ ఆప్షన్ ఏంటి? ఈక్వేషన్ ఇచ్చాడు, KVL వేసాడు. KVL అంటే ఏంటి? ఇలా వేసుకోవడం. ఇలా వెళ్ళేటప్పుడు చూడండి, ఇక్కడ ఏమొచ్చింది మీకు? మైనస్ వచ్చింది. ఫస్ట్ -20 volts, -20 ఉందా? ప్లస్ 6 × I1 ఉందా? ఇటు వచ్చాయి 10 + 4 14 I2 ఉందా? 14 I2. సో ఇది కూడా రైటే. నెక్స్ట్, డి ఆప్షన్ రాంగ్ అవ్వాలి. ఇంకా దీన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు, 3 రైట్ అయినాయి కాబట్టి ఇంకా రాంగ్ ఆన్సర్ ఏదని అడిగాడు, డీనే. లేదు ఊరికే సరదాగా చెక్ చేద్దామంటే చెక్ చేయండి. -20 అరెస్ట్ చేస్తూ ఉండండి ఒకసారి.
-20 6 ఓకే 6 ఇంటూ I1 ఓకే. నెక్స్ట్ 2కి వచ్చాడు 2 ఇంటూ ఇటు వచ్చాడు. ఇందాక మనం ఇలా వెళ్ళాం, ఇప్పుడు ఇటు వచ్చాడు. ఓకే వెళ్ళి పర్లేదు. 2 ఇంటూ ఇక్కడ ఏంటి కరెంట్స్ I2 పైకి వెళ్తుంది, I1 కిందకు వస్తుంది కదా. నువ్వు ఇందులో ఉన్నావు, సో దీన్నే డామినేట్గా చూడాలి. సో I1 మైనస్ I2, 2 ఇంటూ I1 మైనస్ I2 అయిపోయిందా. ఇది ఉందిగా, నువ్వు ఇలా వచ్చావు, దీని దగ్గర డ్రాప్ వేసావు, దీని దగ్గర డ్రాప్ రాసుకున్నావు, దీని దగ్గర డ్రాప్ రాసుకున్నావు, మరి దీని దగ్గర డ్రాప్ రాయాలిగా. వోల్టేజ్ అక్రాస్ 6 amps రాయాలిగా. ఇలా పెట్టుంటే అప్పుడు ఈ స్టేట్మెంట్ రైట్ అయ్యేది. ఇవి వోల్టేజ్ అక్రాస్ 6 amps రాయలేదు కాబట్టి ది స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. అంతే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. టైం ఎంత అంది, వీడియో లెంత్ అయితే క్షమించండి. ఫాస్ట్గా చెప్తే మళ్ళీ అర్థం కాదేమో అని కొంచెం స్లోగా చెప్తున్నానేమో అనుకుంటున్నా. స్లోగా చెప్తే అసలు తిట్టుకోకండి. ఇన్ ఏ బ్యాలెన్స్డ్ స్టార్ నెట్వర్క్ ద మెజర్డ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ టెర్మినల్స్ ఈజ్ 6 ohms. ఓకే, ద రెసిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ టర్మ్స్ ఆఫ్ ద ఈక్వలెంట్ డెల్టా సేమ్. ఇది చేసేయచ్చు. స్టార్లో 6 ఉంది, డెల్టాలో ఎంత అంటున్నాడు. ఏం చెప్పాను మీకు, స్టార్ నుంచి డెల్టా కన్వర్ట్ అయినప్పుడు ఏం చేయాలి, ఇంటూ 3 వెళ్ళాలి. అదే డెల్టా నుంచి స్టార్కి వస్తే డివైడెడ్ బై 3 వేయాలి. ఇక్కడ ఏం చేస్తారు, ఇంటూ 3 అండి. 6 3 ఎంత, 18. తీసేయి, దీన్ని చూడకూడదు ఇంకా. అంతేనా. డౌట్ అనుకుంటే, నా మీద నమ్మకం లేకపోతే చూసుకోండి. ఎక్కడుంది, ఎక్కడ రాయలేదేమో, సింపుల్ క్వశ్చన్ అని చెప్పేసి. ఓకే, కిర్చాఫ్ కరెంట్ లా ఈజ్ బేస్డ్ ఆన్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. కరెంట్ అంటే ఛార్జ్. ఓకే, సో కళ్ళు మూసుకొని పెట్టేయండి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. అదే మిమ్మల్ని ఇక్కడ కిర్చాఫ్ వోల్టేజ్లో అడిగాడు అనుకో, ఎనర్జీ ఇస్ ద ఆన్సర్. కేసీఎల్ అడిగితే ఛార్జ్ ఇస్ ద ఆన్సర్, కేవీఎల్ అడిగితే ఎనర్జీ ఇస్ ద ఆన్సర్. అంతే. అమ్మా వీడియో 1 hour అయిపోతుంది బాబాయ్. ఎ సిరీస్ సర్క్యూట్ హ్యాస్ 3 ohm 10 ohm 20 ohm 20 volt ఇన్ సిరీస్. ఇఫ్ 10 resistance ohm resistor is replaced by open circuit current in the circuit అన్నాడు. ఇగో 3 ohm 10 ohm 20 ohm 2 volt సిరీస్లో ఉన్నాయంట. ఇలాగా. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ 10 ohm రెసిస్టెన్స్ ఇస్ రీప్లేస్ బై ఓపెన్ సర్క్యూట్. ఈ 10 ohm అనేది ఓపెన్ చేస్తాడంట, కరెంట్ అంటున్నాడు. సర్క్యూట్ ఓపెన్ అయిపోయిన తర్వాత కరెంట్ ఏముంటుంది, 0. ఫ్లో అవడానికి ఏముండదు అక్కడ. సో ఆన్సర్ ఎంత, ఏ 0. నెక్స్ట్, ఫర్ డీసీ వోల్టేజ్ ఇండక్టర్ బిహేవ్స్ యాజ్. చెప్పండి, డీసీ అంటే ఏంటి, డీసీ వోల్టేజ్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ 0. అంతేనా. సప్లై ఇగోండి, F = 0, J ω L. ఇండక్టర్ అంటే ఏంటి, J ω L కదా ఇండక్టర్ దగ్గర ఇండక్టెన్స్. XL = J ω F. సో 0 ఏమైంది అప్పుడు, షార్ట్ సర్క్యూట్ అయింది. సో ఇండక్టర్ యాక్ట్స్ యాజ్ ఏ షార్ట్ సర్క్యూట్, ఆప్షన్ బి. ఓకేనా. ఇదండి కొన్ని క్వశ్చన్స్ ఇవాళ చేసాము. మీరు బాగుందంటే కనుక ఇంకా వీడియో చేస్తాను, నెక్స్ట్ మరిన్ని బిట్స్ చేస్తాను. బాగాలేదంటే వదిలేద్దాం. ఓకేనా, ఫీడ్బ్యాక్ ఇస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్.